Good morning. Welcome to our IVJ channel. So, in this video, we discuss about the Doppler effect. Let's go to our topic. Doppler effect. So, the apparent change in the frequency. First time, the apparent change in the frequency heard by the observer due to the relative motion between the source and the observer is called Doppler effect. ఇందులో డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఇందులో మనం రైల్వే ప్లాట్ఫామ్లో ఉన్నాం. ఒక ప్యాసింజర్ వచ్చేసి రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ట్రైన్ వస్తూ ఉంటే ఆ డ్రైవర్ ఏం చేస్తారంటే విజిల్ ఆన్ చేస్తాడు, విజిల్ వేస్తాడు. సో అది మనకి అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కువ సౌండ్ తోటి వస్తున్నట్లు అనిపిస్తుంది. తర్వాత మన దాటిపోయి దూరంగా వెళ్తూ ఉంటే అప్పుడు ఆ వాయిస్ సౌండ్ తగ్గినట్లు అనిపిస్తుంది. అంటే ఈ చేంజ్ ఉంది చూసారా, అంటే ఏం చేంజ్? ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీలో చేంజ్ యాక్చువల్గా ఇది ఏం చేస్తుంది, సౌండ్ ప్రొడ్యూస్ చేస్తారు. సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు సౌండ్కో పారామీటర్ ఉంది. ఏ పారామీటర్ గురించి మాట్లాడదాం అంటే ఫ్రీక్వెన్సీ గురించి. సో ఈ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఎప్పుడైతే ట్రైన్ మనకి దగ్గర వైపు వస్తుందో అంటే వెనవర్ ద సోర్స్ ఈజ్ అప్రోచింగ్ టువర్డ్స్ ద అబ్జర్వర్, సోర్స్ ఆఫ్ సౌండ్ అంటే ఎప్పుడైతే అప్రోచ్ అవుతుందో టువర్డ్స్ ద అబ్జర్వర్, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ అని అలా అనిపిస్తుంది. అదేవిధంగా అబ్జర్వర్కి దాటిపోతూ ఉంటుందో, ప్యాసింజర్కి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఆ డ్రైవర్ ఒకసారి మనకి దగ్గరకు వచ్చేటప్పుడు సౌండ్ పెంచడము, లేదంటే ప్యాసింజర్ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు సౌండ్ తగ్గించడము అలా చేయించడు. ఆన్ చేస్తారు అంతే. కాకపోతే అలా ఫ్రీక్వెన్సీలో చేంజ్ అలా అనిపించడాన్నే అప్పరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంట. అపియర్ ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ద అపియరింగ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు? డ్యూ టు ద రిలేటివ్ మోషన్. ఎప్పుడు అంటే ఒకళ్ళు రెస్ట్లో ఉండి ఇంకోటి మూవ్ అవ్వచ్చు, లేదా ఇద్దరు మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏమవుతున్నారంటే ప్యాసింజర్ రెస్ట్లో ఉన్నారు. సో సోర్స్ ఆఫ్ సౌండ్ అంటే హార్న్ అది మూవ్ అవ్వచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే అవేగా మూవ్ అవ్వచ్చు. ఎక్కడికి? అబ్జర్వర్కి. సో ఈ డిఫరెన్స్, ఈ అప్పరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డ్యూ టు ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద సోర్స్ ఈజ్ కాల్డ్ Doppler effect. Okay, so this is the definition I have written here. Now దీని గురించి మనము ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది వేవ్ మోషన్లో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వేవ్ మోషను. సో ఇది చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. సో జనరల్గా ఏదైతే కన్ఫ్యూజ్ అవుతుంటారో, కొంచెం డెడికేటెడ్గా అంటే కాన్సెప్ట్ ఏంటి, చాలా సింపుల్, కష్టం అనేదే ఉండదు. సో ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ప్యాసింజర్ ఎవరున్నారు? ఇక్కడ ప్యాసింజర్ ఉన్నాడు. ఇక్కడ ట్రైన్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? ట్రైన్ ఉంది. ట్రైన్ ఉంది అంటే ట్రైన్ లోపలనే హార్న్ ఉంటుంది. అంటే మనం ఏమన్నామంటే సోర్స్ ఆఫ్ సౌండ్ అన్నాం. సింపుల్గా సోర్స్ అని రాస్తున్నాం. ఓకే, సో ఇది అబ్జర్వరు, ఇది సోర్స్ ఆఫ్ సౌండ్. ఆ సౌండ్ ఎక్కడైతే ఇంజిన్ ముందు
ఇంజన్‌కి ముందే ఆనుకొని ఒక డ్రైవర్ ఉంటాడు కదా! ఇంజన్‌కి దగ్గర. సో, అక్కడ హార్న్ ఉంటుంది కదా! సో, అబ్జర్వర్‌కి, సోర్స్‌కి, సోర్స్ ఆఫ్ సౌండ్‌కి మధ్య డిస్టెన్స్ ఏమనుకుంటాం, కొంత డిస్టెన్స్ అయితే ఉంటుంది కదా! మనం వెళ్లి ఆ ఇంజిన్ దగ్గర ఉన్నాము. ఒకవేళ దగ్గరలో ఉన్నా కూడా కొంత డిస్టెన్స్ అయితే ఉంటుంది కదా! ఆ డిస్టెన్స్‌ని ఇది ఏమనుకుందాం అంటే ఎల్ అనుకుందాం. ఓకేనా? సో, ఎల్ అంటే ఏందో చూద్దాం ఇక్కడ. ఎల్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద సోర్స్ ఆఫ్ సౌండ్. ద సోర్స్. ఓకే. సో, ఇక్కడ అబ్జర్వర్ ఓ అని రాస్తా. ఇక్కడ సోర్స్ ఎక్కడున్నాడు? S1 ప్లేస్‌లో ఉన్నాడు అనుకున్నాం. సోర్స్ ఆఫ్ సౌండ్ ఎక్కడుంది అని. S1 ప్లేస్‌లో ఉంది. సో, ఇప్పుడు ఏం చేశాడు? ట్రైన్ రెస్ట్ పొజిషన్‌లో ఉంది అని మీనింగ్ ఇక్కడ. ఈ కేసులో మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే కేస్ 1లో అబ్జర్వర్ రెస్ట్‌లో ఉన్నాడు. సోర్స్ ఆఫ్ సౌండ్ కూడా రెస్ట్‌లో ఉంది. అంటే ట్రైన్ ఇంకా కదల్లా. ఎక్కడ ఉన్నాడు? S1 దగ్గర ఉన్నాడు. సో, ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తాడంటే హార్న్ మోగిస్తాడు. ఇప్పుడు హార్న్ మోగించాడు. సో, ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందంటే ఆ సౌండ్ కాస్త ఏం ఫామ్ అయింది? క్రెస్ట్ మాత్రం ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? క్రెస్ట్ ఫామ్ అయింది. ఓకే. సో, ఈ క్రెస్ట్ ఎప్పుడైతే S1 దగ్గర నుంచి O దగ్గరికి రావాలో ఆ పట్టిన ఎంత టైం అవుతుందో దాన్ని T1 అంటాం. అది ఇక్కడ రాసుకున్నాం. సో, లెట్ O ఇక్కడ O ఈక్వల్ టు అబ్జర్వర్. తర్వాత ఇక్కడ రాసుకున్నాం. S1 is the source position. Source initial position of source. Okay. Now ఏమైంది? Emits the source of sound emits a crest. The source of sound emits a crest. A crest. So it has taken some time. What is the time? T1. So the time taken to travel the crest from S1 to the observer. Okay. Yes. అయితే నేను కొద్దిగా రబ్ చేసేసి ఓకే అట్లా ఉంచుదాం. దీన్ని ఇలా గుర్తుపెట్టుకున్నా. సరే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. మనకు వెలాసిటీ ఫార్ములా రాసుకున్నాం. we know velocity equal to v equal to s by t. v equal to s by t. దీని నుంచి టైం ఫార్ములా రాసుకుందాం. టైం ఈక్వల్ టు ఎస్ బై వి. ఓకే. సో ఇప్పుడు ఈ క్రెస్ట్ S1 దగ్గర నుంచి O దగ్గరికి వచ్చింది కాబట్టి T1 ఈక్వల్ టు టైం టేకెన్ బై ద క్రెస్ట్ to travel from S1 to O or observer. S1 దగ్గర ఉన్నాయండి. ఇంకా ట్రైన్ స్టార్ట్ స్టార్ట్ చేయబోయే ముందు ఏం చేస్తారంటే హార్న్ మోగిస్తారు. అంటే ఒక వేవ్ ఫామ్ అవ్వాలా, ఒక క్రెస్ట్ ఫామ్ అయింది. సో S1 నుంచి O దగ్గరికి వచ్చింది, అంటే ప్యాసింజర్ వినపడింది.
ఒక వేవ్ కంప్లీట్ కావాలా. ఒక వేవ్ అంటే క్రెస్ట్ ట్రఫ్ రెండు ఫామ్ చేయాలా. కానీ ఒక క్రెస్ట్ మాత్రమే ఫామ్ అయింది, వినపడింది. సో ఆ క్రెస్ట్ సోర్స్ దగ్గర నుంచి అబ్జర్వర్కి చెవి దగ్గరికి చేరడానికి పట్టే టైం ఏమనుకుందాం, T1 అనుకుందాం. ఓకేనా. సో T1 ఇక్కడ అనుకున్నాం కదా, T1 అని రాసామా, ఇక్కడ రాసాం టైం టేకెన్. సరే ఇక్కడ రాసుకుందాం, అక్కడ రాసాం టైం టేకెన్ బై ద క్రెస్ట్ టు ద అబ్జర్వర్. సో T1 ఫార్ములా ఇంప్లైస్ T1 ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి టైం ఫార్ములా ఏంటి, S/V. T ఈక్వల్ టు S/V. ఈ రెండింటి మధ్య అబ్జర్వర్కి సోర్స్కి ఎంత మధ్య డిస్టెన్స్ ఎంత అండి, L బై వెలాసిటీ ఆఫ్ ద సౌండ్. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ V అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇక్కడ మీరు రాసుకోవచ్చు V ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్. సో T1 ఈక్వల్ టు L/V. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఒక కండిషన్ జనరల్గా డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు ఒక ఈ రెండింటి మధ్య L అనేది షార్టెస్ట్ డిస్టెన్స్, అది డిస్ప్లేస్మెంట్ కదా, మరి S1 నుంచి O అనేది ఇది కర్వ్డ్ షేప్లో క్రెస్ట్ కదా ఫామ్ అవుతుంది, మరి ఇది డిస్టెన్స్ ఇది డిస్ప్లేస్మెంట్ కదా, రెండు వేరు కదా, రెండు ఈక్వల్గా ఎలా రాస్తారు అంటే కంపారిటివ్గా ఉన్నట్లయితే, కంపేర్ చేసినట్లయితే పెద్దగా వేరియేషన్ ఉండదు, కాబట్టి మన డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే విధంగా తీసుకుంటాం, నో ప్రాబ్లం. చాలా స్లైట్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి. సో కంపేర్ చేసినప్పుడు మనం ఇక్కడ డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ ఒకటే తీసుకుంటాం. సో టైంకి ఫార్ములా ఏంది రాసుకుంటాము, డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ L, కానీ ఇది క్రెస్ట్ ట్రావెల్ అయింది, రెండో ఒకటిగా తీసుకుంటాం, L/V. V అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఎంత 332 మీటర్ పర్ సెకండ్. ఇన్ ఎయిర్లో సౌండ్ యొక్క వెలాసిటీ ఎంత 332 మీటర్ పర్ సెకండ్. ఏ సిస్టంలో, SI సిస్టంలో. ఓకే, నా ఇప్పుడు S1 ఇంకా స్టార్ట్ చేశారండి. ఇంకా ఏం చేశాడు, హార్న్ మోగించిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చూద్దాం కొంచెం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఇది A అనుకున్నాము ఫస్ట్, ఇది B అనుకున్నాము. ఇప్పుడు AB ఎంత దూరం ఉంది, L ఉంది, కరెక్ట్గా అంతే దూరం వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడు, మళ్ళీ L దూరం వెళ్ళాడు. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ A to B is L. Emits a crest. It has taken the time to reach the observer equal to T1 equal to L/V. ఇప్పుడు ఏం చేశాడంటే హార్న్ మోగించిన తర్వాత B నుంచి C దాకా వెళ్ళాడు, B నుంచి C దాకా వెళ్ళాడు. అంటే ఎంత దూరం వెళ్ళాడు, ఇక్కడ L ఉంటే ఓకే, ఎంత దూరం వెళ్ళాడు, B నుంచి C దాకా వెళ్ళాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎంత టైం పట్టింది B నుంచి C దాకా వెళ్ళడానికి, అంటే T0 టైం. అప్పుడే హార్న్ మోగించలా, ఏమైంది, B నుంచి C దాకా వెళ్ళాడు. B నుంచి C దాకా వెళ్ళడానికి ట్రైన్ B నుంచి C దాకా వెళ్ళడానికి పట్టిన టైం T0. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మళ్ళీ హార్న్ ఆన్ చేశాడు. మళ్ళీ హార్న్ ఆన్ చేసినప్పుడు ఈ వేవ్ ఈ ఒక క్రెస్ట్ ఇలాగా ఒక క్రెస్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి B నుంచి C పట్టిన టైం ఎంత, T0. తర్వాత C నుంచి ఒక క్రెస్ట్ ఫామ్ అయింది, ఒక హార్న్ మోగించాడు కదా, ఫామ్ అయితే అబ్జర్వర్కి రావాలిగా. దీని పొజిషన్ ఏమనుకున్నాము, S2 అనుకున్నాము. సో S2 నుంచి ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ హార్న్ మోగించినప్పుడు క్రెస్ట్ ఫామ్ అయింది. ఎంత టైం పట్టిందో చూద్దాం. సో మనకి ఈ డిస్టెన్స్ తెలుసు స్టార్టింగ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడో తెలియదు అనుకున్నాం. సో ఇక్కడ టైం ఎంత అనుకుందాము, T అనుకుందాం, తెలియదు కాబట్టి T అనుకుందాం. టైం వచ్చేసి T అనుకుందాం. ఆ T రావాలి అంటే ఓకే కండిషన్, ఈ డిస్టెన్స్ రావాలి అంటే వెలాసిటీ ఫార్ములా తీసుకోండి, V ఈక్వల్ టు S/T. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఎంత, లేదా S ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా S ఈక్వల్ టు V ఇంటూ T, వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వీనే, V ఇంటూ టైం వచ్చేసి ఎంత అంటే T0. సో S ఈక్వల్ టు ఏమవుతుంది, VT0.
ఎస్ ఈక్వల్ టు వి ఇంటూ టీ జీరో. సో ఇదేమవుతుంది వి ఇంటూ టీ జీరో. ఎక్కడి నుంచి ఎక్కడికండి? బి నుంచి సికి చేరడానికి మధ్య డిస్టెన్స్. ద డిస్టెన్స్ ఫ్రమ్ బి టు ద డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి ఈక్వల్ టు బిటీ జీరో. ఎలాగా అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఎంత? వెలాసిటీ అనుకో, ట్రైన్ వచ్చేసి విఎస్ అనుకో, వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఆర్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ విఎస్ అనుకోండి. వి అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ అండి, వి రాస్తాం. వెలాసిటీ ఆఫ్ సోర్స్ అంటే ఎక్కడుంది? హార్న్ ఎక్కడుంది? ట్రైన్. ఆ ట్రైన్ వెలాసిటీ అనుకున్నాం, విఎస్ అనుకున్నాం. ఓకే, అలా కూడా ట్రైన్ వెలాసిటీ అని రాయొచ్చు, లేకపోతే సోర్స్ వెలాసిటీ ఏమైనా రాయొచ్చు, విఎస్. సో విఎస్ ఈజ్ సోర్స్ వెలాసిటీ. విఎస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ సౌండ్. ఓకే, కన్ఫ్యూజ్. సో విఎస్టీ జీరో. కాబట్టి ఇక్కడ విఎస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ టైం, విఎస్టీ జీరో అంటే ఎంత సమానం ఉంది? డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో బీసీ ఎంత అయిందండి? దేర్ఫోర్ బీసీ ఎంత? విఎస్టీ జీరో. అబ్జర్వర్ ఇక్కడే ఉన్నాడు ఏ దగ్గర. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ అంటే ఎక్కడున్నాడు? ఇప్పుడు సి దగ్గర ఉన్నాడు. సో మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంది ఆ సోర్స్కి ఉన్న అబ్జర్వర్కి? ఏబి ప్లస్ బీసీ. సో ఓసి అంటే ఓ ఇంటూ ఎస్2 అంటే ఇంత డెప్త్ రాయాల్సిన పని లేదు, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చెప్తున్నా. ఏబి ప్లస్ ఓ, ఏబి ప్లస్ బీసీ. ఏబి అంటే తెలుసండి, ఇనీషియల్గా అబ్జర్వర్కి ట్రైన్కి మధ్య దూరము ఎల్, కాబట్టి ఎల్ ప్లస్. బీసీ అంటే ఎలా రాసుకున్నాం? వెలాసిటీ ఇంటూ టైం రాసుకున్నాం. వెలాసిటీ ఇంటూ టైం ఎంత? డిస్ప్లేస్మెంట్ విఎస్ ప్లస్ టీ జీరో. ఇది ఒక్కటి కనుక అర్థమైంది, చాలా సింపుల్ అండి ఇది. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతుంటారు, అర్థం కాదు తొందరగా అన్నారు. ఓకే, చాలా సింపుల్. ఇది ఒక్కటే కాన్సెప్ట్ అర్థమైతే చాలు. బి నుంచి సికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత? టీ జీరో. ఓకే, అప్పుడు టీ జీరో రాసాం. ఇప్పుడు ఒక క్రెస్ట్ ఎమిట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కదా, ఆ టైం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ తీసుకుందాం. ఎంత డిస్ప్లేస్మెంట్? విఎస్టీ జీరో. ఇప్పుడు టైం కావాలా. సో నౌ టేక్ టైం. నౌ టైం టేకెన్ టు ట్రావెల్ ద, లేదంటే టు ట్రావెల్ ద క్రెస్ట్. ఇది మరీ ఎక్కువ. టేకెన్ టు హియర్ ద నెక్స్ట్ టైం టేకెన్ టు హియర్ ద నెక్స్ట్ క్రెస్ట్. ఫస్ట్ రెస్ట్లో ఉన్నప్పుడు హార్న్ ఇచ్చినప్పుడు క్రెస్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు టైం ఎంత అయింది? T1 L బై వి. తర్వాత మళ్ళా కాసేపు అయిన తర్వాత సౌండ్ విన్నాడు అబ్జర్వర్. అప్పుడు ఎంతసేపు అయిన తర్వాత ఆ సెకండ్ క్రెస్ట్ విన్నాడు. సో ద టైం టేకెన్ టు హియర్ ద నెక్స్ట్ క్రెస్ట్. ఓకేనా? అంటే ఫస్ట్ బి నుంచి సికి వెళ్ళాలి ట్రైను. ఎంత? T0 ప్లస్ అప్పుడు క్రెస్ట్ని ఎమిట్ చేయాలి. క్రెస్ట్ని ఎమిట్ చేసినప్పుడు సి నుంచి ఓ దగ్గరికి వస్తుంది. ఆ టైం రాయాలి. ఆ టైం రాయాలి అంటే ఎల్ ప్లస్ విఎస్టీ జీరో అనేది రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్. సో టైం ఫార్ములా డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. ఈ రెండింటి మధ్య ఎంత ఉందండి డిస్టెన్స్ అని? డిస్ప్లేస్మెంట్ ఎల్ ప్లస్ విఎస్టీ జీరో. నేను రాస్తున్నా ఎల్ ప్లస్ విఎస్టీ జీరో బై డినామినేటర్లో ఏం రాయాలి? టైం రావాలి అంటే వెలాసిటీ రాయాలి. వెలాసిటీ వి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కదా, అయిపోయింది. సో ఎంత టైం అయిన తర్వాత విన్నాడు దాన్ని T2 అనుకుందాం.
సో T2 ఈక్వల్ T0 ప్లస్ L ప్లస్ VST0/V. ఓకే, ఒకసారి చూడండి, చూస్తే ఐడియా వస్తుంది. రెండు సార్లు మనకు క్లియర్గా డేటా చూసినట్లయితే ఇది కాన్సెప్ట్ అర్థం ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఓకే. సో ఇంతవరకు అయిపోయింది, చాలు, ఇంకెక్కువ అవసరం లేదు, అయిపోయింది. కానీ మనకు అర్థం అవడం కోసం ఏంటంటే ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మళ్ళీ సి నుంచి డికి వెళ్ళాడు, ఓకేనా? అంటే సి నుంచి డికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? మళ్ళీ T0 పట్టింది. ఎవరికి? ట్రైన్కి లేదా సోర్స్ ఆఫ్ సౌండ్కి ఎంత టైం పట్టింది? T0. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హార్న్ మోగించాడు డ్రైవర్. అంటే ఒక క్రెస్టే ఫామ్ అయింది. ఆ ఒక క్రెస్ట్ డి నుంచి ఎక్కడికి రావాలా? ఓ దగ్గరికి రావాలా, అంటే అది ఆ వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలండి? L ప్లస్ VST0. మళ్ళీ ఇదంతా VST0 రాసుకోవచ్చు. అలా వచ్చింది వెలాసిటీ ఇంటూ టైం. టైం ఎంత? T0. వెలాసిటీ ఆఫ్ ట్రైన్ ఆర్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఆఫ్ సౌండ్ VS. సో VST0 అంటే ఏమైంది? టైం వస్తుంది. సో ఇక్కడ మొత్తం ఎంత అయింది డిస్టెన్స్? L ప్లస్ VST0 ప్లస్ VST0 రాసుకోండి. L ప్లస్ VST0 ప్లస్ VST0. ఆల్రెడీ ఇక్కడ ఏంటిది? ఇది డిస్టెన్స్ బై వెలాసిటీ ఎంత రాయాలి? వెలాసిటీ ఆఫ్ సౌండ్ V. ఇది క్రెస్ట్కి పట్టిన టైం ప్లస్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం T0 పట్టిందిగా. మళ్ళా ఇక్కడ స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ T0 ప్లస్ T0 2T0 అయింది. అంటే ఏం రాస్తారు? 2T0 ప్లస్ L ప్లస్ 2VST0/V. దేనికండి టైము? సెకండ్ క్రెస్ట్ వినడానికి పట్టిన టైం. ఫస్ట్ క్రెస్ట్ విన్న తర్వాత సెకండ్ క్రెస్ట్ వినడానికి టైం పట్టింది, ఆ టైం ఇది. సో దాన్ని ఏమనుకున్నాం? T2 అనుకున్నాం. Therefore, the time taken to hear the second crest after hearing the first crest. So this is time taken to hear the second crest is T equal to 2T0 plus 2T0 plus L plus 2T0 plus L plus 2VST0 by V. అలాగే ఇంకా n ప్లస్ 1 క్రెస్ట్, అంటే అట్లా వెళ్తూ ఉన్నట్టు ప్రతిసారి VST0 డిస్టెన్స్ మూవ్ అయిన ప్రతిసారి హార్న్ ముగిస్తూ వెళ్తానే ఉన్నాడు. సో ఫర్ n ప్లస్ 1 ఇదేమో ఫర్ 2 క్రెస్ట్ అండి, 1 2 ఫర్ 2 క్రెస్ట్ టైం టేకెన్. దిస్ ఈజ్ ఫర్ 2 క్రెస్ట్ టైం టేకెన్ ఈజ్ ఓకేనా. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఇక్కడ 2 క్రెస్ట్ కాబట్టి 2T0, ఇక్కడ 2 వచ్చింది. సో ఫర్ Tn ప్లస్ 1 అంటే టైం రాసుకున్నట్లయితే 1 2 3. సో ఫర్ Tn ప్లస్ 1 రాస్తా, ఇక్కడ ఎంత టైం పడుతుంది? T0 ప్లస్ L ప్లస్ NVST0/V. n ప్లస్ 1 Tn ప్లస్ 1 అంటే n ప్లస్ 1 సెకండ్కి క్రెస్ట్, n ప్లస్ 1 సెకండ్ క్రెస్ట్కి ఎంత టైం పడుతుంది? T0 ప్లస్ L ప్లస్ NVST0/V. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్రెస్ట్ కావాలి.
therefore in an interval ఒక ఇంటర్వల్లో ఎన్ని క్రస్ట్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే సో ఇన్ అన్ ఇంటర్వల్ ద నంబర్ ఆఫ్ క్రస్ట్ emits equal to nt0 plus l plus n vst0 by v minus l by దీన్ని సింప్లిఫై చేయండి nt0 ప్లస్ l బై వి స్ప్లిట్ చేస్తే n vst0 బై v మైనస్ l బై v మైనస్ l బై v ప్లస్ l బై v గెట్స్ క్యాన్సిల్ ఈక్వల్ టు nt0 ప్లస్ n vst0 బై v. సో చూడండి అప్ చేసి నెక్స్ట్ చెప్తా. కాపీ దిస్ వన్. Okay, now the therefore ఇప్పుడు the time taken ఇక్కడ in an interval how many crest form nt0 plus n into vst0 by v. సో ఎన్ని క్రెస్ట్ n crest. సో in an interval so the for one crest to get one crest we have to divide this relation by divide by n. ఏం రాసుకోవచ్చు nt0 ప్లస్ n vst0 by v whole divided by n. For one crest, time taken equal to capital T. So this is capital T, where T equal to time taken for one crest. For one crest. Okay. Okay. Now T equal to simplify this and n common this no rattle. t0 plus vst0 by v whole divided by n gets cancel అంటే ఏమైంది means t equal to t0 plus vst0 by v. నాకు ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ ఫార్ములా n ఈక్వల్ టు 1/t. సిన్స్ ఫ్రీక్వెన్సీ n ఈక్వల్ టు 1/t, దేర్ఫోర్ నేనేం చేస్తా ఫ్రీక్వెన్సీ రాస్తా అంటే 1/t రాస్తా. దిస్ వన్
సరే ఇక్కడ రాద్దాం. సో 1/t రాస్తాం. 1/t ఈక్వల్ టు 1/t0 ప్లస్ మొత్తం ఒకటే టర్మ్ కదా, ఇది మొత్తం ఒకటే టర్మ్ కదా. సో మనం ఏం రాద్దాం దాన్ని, 1 కామన్ తీద్దామా t0 దీని నుంచి. t0 కామన్ తీస్తే సింప్లిఫికేషన్ ఇది 1 ప్లస్ ds/v. ఓకే. సో 1 ఇక్కడ 1/t0 ఇంటూ ఇది కూడా డినామినేటర్ రాసుకోండి, 1/1 ప్లస్ vs/v. ఓకే. నౌ 1/t మీన్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ n ఈక్వల్ టు 1/t సిన్స్ n ఈక్వల్ టు 1/t, n0 ఈక్వల్ టు 1/t0, therefore n1/t0 మీన్స్ n0 ఇంటూ ఈ 1 ప్లస్ vs/v పైకి తీసుకొచ్చేసండి. ఏమైంది, 1 ప్లస్ vs/v హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఎల్సిఎం తీసుకోండి, n0 ఇంటూ v ప్లస్ vs/v హోల్ ఇన్వర్స్ n ఈక్వల్ టు అయిపోయింది. కొంచెం సింప్లిఫై n ఈక్వల్ టు n0 ఇంటూ దీన్ని ఆ రెసిప్రోకల్ రాసుకో v/v ప్లస్ vs. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద apparent frequency of the apparent change in the frequency. Okay, this is the formula. This is the apparent change in the frequency. In the frequency. ఎప్పుడు అనేది ట్రైన్ మూవ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి, అబ్జర్వర్ నుంచి దూరంగా వెళ్తుంది. ఒకవేళ అబ్జర్వర్ వైపుగా వస్తుంది, ట్రైన్ దగ్గరికి వస్తుంది, వచ్చేటప్పుడు ఏం చేసుకోవాలా, విఎస్ ప్లేస్లో అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఉంది కదా, అంటే సోర్స్ ఆఫ్ సౌండ్, నాట్ వెలాసిటీ ఆఫ్ సౌండ్, సోర్స్ ఆఫ్ సౌండ్ అంటే ట్రైన్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో. ఇందాకేమో మన లీవ్ అవుతుంది అంటే ఆపోజిట్ దగ్గరికి వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి విఎస్ సోర్స్ ఆఫ్ వెలాసిటీ ప్లేస్లో మైనస్ విఎస్ రాసుకుంటే సరిపోయింది. If the source of sound is moving towards the observer, Vs is replaced by minus Vs. అప్పుడు రాయండి ఇక్కడ, therefore apparent change in the frequency, apparent change in the frequency is n equal to n0 into v/v plus of minus vs. n equal to n0 into v/v minus vs. This is the apparent change in frequency when the train is approaching or source is approaching towards the observer. This is when the source is moving away from the observer. This is the apparent change in the frequency. Okay, very good. This is the how to Doppler effect, most important to 8 marks question. దీన్ని కొంచెం 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయండి. ఓకే, we'll meet in the next video. Okay, like the video, share the video and subscribe our IVJ channel.